Hi viewers, welcome to Bhaskars area. AP TET మనం ఆన్లైన్లో అప్లై చేసుకునే డేట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇక మనం ఈ రోజు నుంచి AP TETకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి AP TETలో మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనే ప్రొసీజర్ని మనం ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా మనం AP TETకి ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ మనం AP TET మెయిన్ వెబ్సైట్ అనే దాన్ని ఓపెన్ చేయాలి. ఇలా మనం మెయిన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇందులో ఆన్లైన్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏది అంటే ఫస్ట్ మనం ఫీజు అనే దాన్ని పే చేయాలి. తర్వాత రెండో స్టెప్ ఏది అంటే అప్లికేషన్ అనే దాన్ని సబ్మిట్ చేయాలి. ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేయాలన్నమాట మనం. తర్వాత AP TET అప్లై చేసే వాళ్లకు మెయిన్గా ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు సెలెక్ట్ చేసుకోవాలా లేదా అనే దానికి మీకు ఆన్సర్ తెలియాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు లాస్ట్లో ఆన్సర్ కూడా దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ మనం AP TET అనే దానికి అప్లై చేయాలంటే ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనం ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఆన్లైన్ పేమెంట్కి సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మన నేమ్ అనేది ఇక్కడ క్యాండిడేట్ నేమ్ దగ్గర టైప్ చేయాలి, మన మొబైల్ నెంబర్ టైప్ చేయాలి, మన డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా టైప్ చేసుకోవాలి. తర్వాత మనం ఏపీకి చెందిన వాళ్ళమా కాదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ పేపర్ 1నా పేపర్ 2నా లేదా పేపర్ 2Bనా. పేపర్ 2లో 2 ఉన్నాయి, పేపర్ 2A 2B. 2A ఎవరికి 2B ఎవరికి అంటే 2A అంటే స్కూల్ అసిస్టెంట్స్కి అలాగే లాంగ్వేజ్ పండిట్స్కి 2A, 2B అనేది PET ఫిజికల్ డైరెక్టర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా ఫిజికల్ టీచర్స్ వాళ్ళకు 2B అనేది. ఇక పేపర్ 1 అనేది SGT చేసిన వాళ్ళకు పేపర్ 1 అనమాట, SGT కోసం. తర్వాత ఇక్కడ కనిపించే వెరిఫికేషన్ కోడ్ టైప్ చేయండి అండ్ దెన్ ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అని క్లిక్ చేసి మీరు సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీరు ఫీజు పే చేయడానికి కావాల్సిన ఫామ్ ఒక బిల్ డెస్క్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ బిల్ డెస్క్లో మీరు మీ కార్డ్ నెంబర్ని డెబిట్ కార్డ్ నెంబర్స్ని అవన్నీ ఎంటర్ చేస్తే OTP సెల్కి వస్తుంది. ఆ సెల్కి వచ్చిన OTP ఎంటర్ చేస్తే మీరు ఫీజు అనేది పే చేసేయచ్చు అన్నమాట. ఓకే, మనం అలా ఫీ అనేది పే చేస్తే మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని రావాలి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తేనే మీ ట్రాన్సాక్షన్ కంప్లీట్గా జరిగినట్టు. తర్వాత మీకు ఇక్కడ ఒక జర్నల్ నెంబర్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓకే, తర్వాత మీరు ఏ డేట్కి ఫీ పే చేస్తారో అది కూడా మీకు కనిపిస్తుంది. అమౌంట్ ఒక పేపర్కి 500 అనమాట. ఇక్కడ మీకు సక్సెస్ అనే స్టేటస్ కనిపిస్తుంది. ఒక్కోసారి సర్వర్ బిజీ ఉన్నప్పుడు మనకి ఫెయిల్డ్ అని కూడా వస్తుంది. ఫెయిల్డ్ అని వచ్చినప్పుడు అది పనిచేయదు, ఓన్లీ సక్సెస్ అని వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడికి మనం స్టెప్ 1 అనేది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్ళాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ జర్నల్ నెంబర్ని మనం నోట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ 2 దగ్గరికి వెళ్ళాలి. ఓకే, అంటే స్టెప్ 2 అంటే ఏమి, మనం ఫస్ట్ స్క్రీన్లోకి వచ్చాం కదా, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ స్క్రీన్లోకి వస్తే సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనేది మనం క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మీరు ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలి అంటే ఇక్కడ మీ పేరు టైప్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి టైప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ టైప్ చేసిన డేటా మనకి ఆటోమేటిక్గా మనకి ఫామ్లో వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ తప్పుగా టైప్ చేస్తే డేటా అనేది ఇక్కడ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మీ పేరు మార్చుకోవాలంటే కుదరదు. కాబట్టి ఫస్ట్లోనే కేర్ తీసుకొని మీరు అప్లై చేయండి. తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఓకే, ఒకవేళ మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ అపియరింగ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. ఆల్రెడీ మీరు పాస్ అయింటే నో అని క్లిక్ చేసేస్తాం. ఓకే, ఫీజు పే చేసిన దాంట్లో వచ్చిన జర్నల్ నెంబర్ని, తర్వాత పేమెంట్ డేట్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇవన్నీ మీరు టైప్ చేయాలి. ఓకే, టైప్ చేసిన తర్వాత మీరు లాస్ట్ జరిగిన AP TET అనేది రాసింటే ఎస్ అని క్లిక్ చేసి దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదు మీరు ఇంతకుముందు 2017లో TET రాయకపోతే ఇక్కడ నో అని క్లిక్ చేయాలి. అప్పుడు హాల్ టికెట్ నెంబర్ అడగదు. ఓకే, ఒకవేళ రాసింటే ఎస్ అని క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ రాయాలి.
తర్వాత ఇక్కడ మీ నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ముందుగానే మీరు స్కాన్ చేసి పెట్టుకొని ఉండాలి. తర్వాత ఇక్కడ మనకి రెడ్ లెటర్స్లో కనిపిస్తుంది ఏమి అంటే కంపల్సరీగా సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్తోనే చేయండి అని కనిపిస్తుంది. ఓకే, కాబట్టి సిగ్నేచర్ని బ్లాక్ ఇంక్లో చేస్తే స్కాన్ చేయండి, బ్లూ ఇంక్లో మాత్రం చేయకూడదు అని ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మనం ఆ రెండింటిని ఈ విధంగా అమర్చుకోవాలి, పైన ఫోటో రావాలి, కింద సిగ్నేచర్ రావాలి. ఈ విధంగా మనం దాన్ని అంతా అమర్చుకున్న తర్వాత దాన్ని సేవ్ చేసుకుంటే దాని యొక్క సైజ్ ఎంత ఉండాలి అంటే 50 KB లోపల ఉండాలి. ఎంత ఉండాలి? 50 KB లోపల ఉండాలి. 50 KB అనేది దాటకూడదు. అలా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజ్ అని క్లిక్ చేసి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం చెక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ కనిపించే క్యారెక్టర్స్ని టైప్ చేసి అప్లోడ్ అని క్లిక్ చేయగానే మనకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఫామ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ చెక్ బాక్స్ క్లిక్ చేసేసి ఓకే, తర్వాత మనం అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చింటే ఇక్కడ ఎస్ అని ఏపీ టెట్ హాల్ టికెట్ నెంబర్ 2017ది కనిపిస్తుంది. మనం 2000 ఇప్పుడు అపియరింగ్ స్టూడెంట్స్ కాదు కాబట్టి ఇక్కడ నో అని వచ్చేస్తుంది. తర్వాత మీరు ఒకవేళ 2017లో అపియర్ అయింటే ఆటోమేటిక్గా డేటా కూడా ఫిల్డ్గా వచ్చేస్తుంది. 17లో ఉండే అప్లికేషన్ తీసుకుని ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డేటా. లేదు ఒకవేళ మీరు ఇంతకుముందు టెట్ రాయలేదు అంటే మీరే ఫిల్ చేయాల్సి వస్తుంది. ఏమేమి ఫిల్ చేయాలా? మీ పేరు, మీ మదర్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ జెండర్ అండ్ దెన్ కమ్యూనిటీ, మీరు ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా, తర్వాత పిహెచ్ఆ కాదా. ఓకే, తర్వాత ఇక్కడ ఈ ఫోటో మీకు కనిపిస్తుంది, ఇంతకుముందు లోడ్ చేసిన ఫోటో వస్తుంది, అది మీదే అయితే దిస్ ఫోటో బిలాంగ్స్ టు మీ అని క్లిక్ చేయాలి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ పేపర్కి అయితే అక్కడ ఫీజు కట్టింటారో అది ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ అయ్యి కనిపిస్తుంది. ఓకే, పేపర్ 1కి అయితే ఇది కనిపిస్తుంది, పేపర్ 2కి అయితే ఇది, ఒకవేళ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయితే ఇది సెలెక్ట్ అయింది. ఓకే, మీరు ఇక్కడ దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే లాంగ్వేజ్ 1 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లాంగ్వేజ్ 1 అనేది తెలుగు కానీ ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత లాంగ్వేజ్ 2 అనేది అందరికీ కామన్గా ఇంగ్లీష్ ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఫస్ట్ సైకాలజీ 30 మార్క్స్కి, లాంగ్వేజ్ 1 30 మార్క్స్కి, లాంగ్వేజ్ 2 30 మార్క్స్కి ఉంటుంది. లాంగ్వేజ్ 1 అంటే తెలుగు, లాంగ్వేజ్ 2 అంటే ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ మీరు కొంచెం కేర్ తీసుకోవాల్సింది ఎక్కడ అంటే మీ క్వాలిఫికేషన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు కొంచెం కేర్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడడానికి అన్నీ ఒకటే మాదిరిగా కనిపిస్తున్నా కూడా ఒక చిన్న డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఏమి అంటే ఫస్ట్ది 4 year బ్యాచులర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఎందుకంటే 4 years బీఈడీ చేసిన వాళ్ళకి ఇది. ఓకే, లేదు 4 years డిఈడి చేసిన వాళ్ళు ఇది, 2 years డిఈడి చేసిన వాళ్ళు ఇది, 2 years డిఈడి చేసిన వాళ్ళు ఇది. ఈ రెండు ఒకటే మాదిరి కనిపిస్తాయి. ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బ్రాకెట్లో చూడండి ఏముంది, స్పెషల్ ఎడ్యుకేషన్. 2 years డిప్లొమా చేసినా మీరు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసింటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మామూలుగా జనరల్గా మీరు గుడ్డిగా క్లిక్ చేయాలనుకుంటే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎవరైనా కానీ 2 years టీటీసీ చేసింటారు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినట్టుగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా కేర్ తీసుకొని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీ పర్సనల్ కోర్స్ డీటెయిల్స్, అంటే మీరు టీటీసీ చేశారు కదా, ఆ టీటీసీని ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, ఎప్పుడు చదివారు, ఏ కాలేజీలో చదివారు, తర్వాత ఆ చదివిన దాని యొక్క హాల్ టికెట్ నెంబర్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఈ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా 2017 ఆటోమేటిక్గా కనిపిస్తాయి. ఒకవేళ మీరు అప్లై చేయకపోతే ఫిల్ చేయాలి. ఏమేమి రెసిడెన్షియల్ అడ్రస్, మీ డోర్ నంబర్, మీ స్ట్రీట్, మీ పిన్ కోడ్, మీ ఊరు, తర్వాత డిస్ట్రిక్ట్, మండల్, పిన్ కోడ్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఇవన్నీ ఎంటర్ చేయాలి. అలాగే మీ ఈమెయిల్ ఐడిని కూడా మీరు ఎంటర్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్నా అంటే ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఫైనల్గా డిక్లరేషన్ కనిపిస్తుంది. ఈ డిక్లరేషన్ని మనం యాక్సెప్ట్ అని క్లిక్ చేసి ప్రివ్యూ అని క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ యొక్క ప్రివ్యూ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, కనిపించిన తర్వాత మీరు అక్కడ ఓకే చేసేస్తే సబ్మిట్ అనేది బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తిగా సబ్మిట్ అయిపోయి మీకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో కనిపిస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మనం ఎగ్జామ్ వరకు ఎత్తిపెట్టుకుంటే మనకి హాల్ టికెట్స్ వచ్చినప్పుడు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనం అప్లై చేయాల్సినప్పుడు ఫాలో కావాల్సినవి. అలాగే ఇక్కడ మీరు ఒకవేళ స్కూల్ అసిస్టెంట్స్కి అప్లై చేస్తుంటే మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది సబ్జెక్ట్ ఆఫర్డ్ ఫర్ పేపర్ 2. ఓకే,
పేపర్ 1 వాళ్ళకైతే ఇది రాదు, పేపర్ 2 వాళ్ళకి వస్తుంది. మీరు స్కూల్ అసిస్టెంట్స్కి అప్లై చేస్తున్నారా, లాంగ్వేజ్ పండిట్స్కి అప్లై చేస్తున్నారు, ఇక్కడ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మీకు. ఓకే, స్కూల్ అసిస్టెంట్స్ అనుకోండి, మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే ఇది డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు, లేదు సోషల్ స్టడీస్ వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ లాంగ్వేజ్ పండిట్స్ అనుకున్నప్పుడు ఇక్కడ కాకోకుండా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఓకే, తెలుగు పండిట్ అయితే తెలుగు, హిందీ పండిట్ అయితే హిందీ, లేదు ఇంగ్లీష్ లిటరేచర్ చేసి ఉంటే ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ డిహైలైట్ అయిపోతాయి. ఓకే, డిజేబుల్ అయిపోతాయి. మీరు ఓన్లీ లాంగ్వేజ్ పండిట్ అంటే ఇది సెలెక్ట్ చేయాలి, స్కూల్ అసిస్టెంట్ అంటే ఇది సెలెక్ట్ చేయాలి. నేను రెండింటికి అప్లై చేయాలి సార్ అనుకున్నారనుకోండి, అప్పుడు ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్కి 500 పే చేసి ఇది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి 500 పే చేస్తే మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్లో నెక్స్ట్ అప్లికేషన్లో మీరు లాంగ్వేజ్ పండిట్ది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 2 టైమ్స్ మీరు ఫీని పే చేసి 2 టైమ్స్ మీరు అప్లై చేయాలి. ఇంతకుముందు అయితే మనం రెండింటికి ఒకటేసారి 2 పేపర్స్కి ఫీ పే చేసి ఒకటే జర్నల్ నెంబర్ మీద అప్లై చేస్తాం. కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు, మీరు ఏం చేయాలా 2 టైమ్స్ అప్లై చేయాలి. ఇది కొద్దిగా చేంజ్ అనమాట. లాస్ట్ టెట్కి ఈ టెట్కి ఇదే చేంజ్. లాస్ట్ టెట్లో రెండింటికి కలిపి ఒకటేసారి పే చేసాం, కానీ ఇప్పుడు అలా లేదు. మనం ఒక్కో పేపర్కి ఒక్కోసారి సపరేట్గా అప్లై చేయాలి. మరి ఎగ్జామ్ సెంటర్స్ ఎలా అంటే ఆ విషయానికి వస్తున్నాను, అదే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీడియోలో. మరి ఎగ్జామ్ సెంటర్స్ ఎలా అంటే ఈసారి డ్రాస్టిక్ చేంజ్ ఏమి అంటే ఇదే అనమాట. ఎగ్జామ్ సెంటర్స్ ఏమి, లాస్ట్ టైం మనం ఆప్షన్స్ ఇచ్చాం ప్రిఫరెన్స్, నాకు ఫస్ట్ ఈ డిస్టిక్ కావాలి, సెకండ్ ఈ డిస్టిక్, థర్డ్ ఈ డిస్టిక్ అంటే మనకు ఆ ప్రిఫరెన్స్ని బట్టి లాస్ట్ టైం సెంటర్స్ అలాట్ చేస్తారు. కానీ ఈసారి ఏం చేంజ్ చేశారు అంటే మనం 10th నుంచి 21st మధ్యలో ఏం చేయాలి అంటే జూన్ 10th నుంచి 21st మధ్యలో మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకే, ఈ ఎగ్జామ్స్ జరగడానికి ముందు అంటే మే 25వ తారీఖు నుంచి మే 29వ తారీఖు మధ్యలో మనం ఏం చేయాలి అంటే మన సెంటర్స్ని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే మనం ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత మన సెంటర్స్ని మనమే ఆప్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అవైలబుల్ సెంటర్స్ చూపిస్తుంది అనమాట. అంటే అది ఏ డిస్టిక్లోనైనా కావచ్చు. ఒకవేళ ఫస్టే మీరు ఓపెన్ చేసుకున్నారు అంటే మీకు దగ్గరలో ఉండే డిస్టిక్ అవైలబిలిటీలో ఉంటే ఫస్ట్ మీరే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు లేట్ చేశారనుకోండి, సీట్స్ అవి అయిపోతే నెక్స్ట్ సెంటర్ వచ్చేస్తుంది. ఓకే, ఆ విధంగా మనకి ఈసారి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మామూలుగా జేఈ మెయిన్స్ ఇలాంటి వాటిలో కొన్ని ఎగ్జామ్స్ వాటిలో ఈ విధంగా వస్తుంది. అదే మెథడ్ని ఈసారి ఏపీ టెట్కి కూడా అప్లై చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి సెంటర్స్ని మీరు ఇక్కడ ఈ విధంగా మీరే ఎప్పుడు అంటే డేట్స్ 25 మే 25 నుంచి మే 29 మధ్యలో మీరు సెంటర్ని మీరే ఆప్ట్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ ఆ క్యాండిడేట్ ఏ సెంటర్ని ఆప్ట్ చేయకపోతే డిపార్ట్మెంట్ విల్ అలాట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ ద అవైలబుల్ వేకెన్సీస్. అంటే ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ మీకు సెంటర్ని అలాట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అలాట్మెంట్ అంతా జరిగిన తర్వాత మనం జూన్ 3 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 10 నుంచి జూన్ 21 మధ్యన ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి మీరు ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మే 25 నుంచి మే 29 మధ్యలో గ్యారంటీగా సెంటర్స్ని ఆప్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా ఎలా అలాట్ చేయబడుతుంది అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అనమాట. అంటే ఎవరైతే ఫస్ట్ వచ్చి అక్కడ సెంటర్ని ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ డ్రాస్టిక్ చేంజ్. అండ్ దెన్ ఇదే మనకి ఎగ్జామ్ సెంటర్స్ని అలాట్ చేసే విధానం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఆప్ట్ ఇన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్. అంటే ఎవరైతే ఫస్ట్ ఆప్ట్ చేస్తారో వాళ్ళకి ఆ సెంటర్ ఇచ్చేయడం జరుగుతుంది. ఇది ఈసారి జరిగిన మెయిన్ చేంజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఏపీ టెట్కి ఏ విధంగా మనం అప్లై చేయాలి అనే దానికి సంబంధించి పూర్తి ఐడియా, అండ్ దెన్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎలా మనకి అలాట్ చేయబడతాయి అనే దాని మీద మీకు పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత ఇంకా మీకు తెలిసిందే, నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, భాస్కర్స్ ఏరియాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటే వాళ్ళకున్న డౌట్స్ని కూడా మీరే క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.